ముందు ఒక మెయిల్ వచ్చింది. నోరి రామశాస్త్రి ఆయుర్వేదిక్ ప్రభుత్వ ఆయుర్వేదిక్ కాలేజ్లో నుంచి ఒక స్టూడెంట్ ఎవరో రాశారనమాట మెయిల్. కంటెంట్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ హెరాస్మెంట్కి గురవుతున్నారు. ఆల్రెడీ మేము రిపోర్ట్ చేయటం జరిగింది, ఎంక్వైరీ కూడా జరిగింది, కానీ ఎంక్వైరీ అనేది సరిగ్గా జరగలేదు. ఇప్పుడు ఏంటంటే ఇంటర్న్ ఎంక్వైరీ సరిగ్గా జరగకుండా మమ్మల్ని స్టూడెంట్స్ని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని కొంచెం థ్రెటన్ చేస్తున్నారు, లేకపోతే హెరాస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ ప్రెషర్ చూపించి ఆ ఫియర్ చూపించి మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు. సో మీరేంటంటే మీరు మళ్ళీ ఎంక్వైరీ కండక్ట్ చేయండి, లేకపోతే పైన అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్కి కానీ, వాళ్ళు యాక్చువల్లీ ఫస్ట్ కంప్లైంట్ చేసిందే రిజిస్ట్రార్కి, రిజిస్టర్ కమిటీ వేసి కూడా ఇక్కడ చూడమన్నారు ఏమవుతుందనేది. సో మీరు మళ్ళీ ఎంక్వైరీ కమిట్ చేసి మాకు కొంచెం అష్యూరెన్స్ ఇవ్వండి దట్ మేము ఇలా కంప్లైంట్ చేసిన వాళ్ళని మమ్మల్ని థ్రెటన్ చేయరు, హెరాస్ చేయరు, ఎగ్జామ్స్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టరు అనేది ఈ పాయింట్స్ రాస్తూ మెయిల్ వచ్చిందనమాట. సో పాపం మళ్ళీ ఎవరైతే మెయిల్ పెట్టారో వాళ్ళని కాంటాక్ట్ చేయాలని చూస్తే ఆ అమ్మాయి, మేడం ఆ అమ్మాయి ఎవరో, మేము భయంతో ఉన్నాము, మేము మా పేరు చెప్పదలుచుకోలేదు. సో అలా 2-3 కాన్వర్జేషన్స్ మెయిల్స్ టు అండ్ ఫ్రో జరిగినాయి. సో ఆ అమ్మాయి నుంచి పేరు, తను ఏంటి కూడా ఏ ఇయర్ చదువుతుందో కూడా మాకు అసలు ఏమీ తెలియదు అనమాట. సరే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, మెయిన్ వాళ్ళ ఫియర్ అది కాబట్టి నిన్న అనుకొని ఈరోజు సడన్గా రావటం జరిగింది. మరి ఏదైతే వాళ్ళు కమిటీ వేసామన్నారో, ఐసీసీ కమిటీ ఏదైతే వేసామన్నారో, కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది అది కూడా ఆ ఫైల్ అంతా తెప్పించుకొని చూసాము. సో ఐ థింక్ మార్చ్లో వీళ్ళ కంప్లైంట్ వచ్చింది. డేట్ అండి మార్చ్ 16, 17 ఏదో కంప్లైంట్ వస్తే ఐసీసీ కమిటీ అనేది April 2 ఫామ్ చేశారు. సో అంటే ఒక ఎగ్జిస్టింగ్ ఐసీసీ కమిటీ కూడా మాకు తెలిసి ఇప్పటి వరకు కాలేజ్లో లేదు, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ. సో ఇంటర్నల్ కమిటీ అనేది April 2 ఎప్పుడో ఫామ్ చేశారు. అండ్ దాంట్లో పాష్ యాక్ట్ ప్రకారం ఎక్స్టర్నల్ మెంబర్ కూడా కమిటీలో ఉండాలి. సో ఒక ఎక్స్టర్నల్ మెంబర్ కూడా లేరు, అందరు ఇంటర్నల్ మెంబర్సే. అందరితో ఎంక్వైరీ ఏదో రాయించారు, స్టూడెంట్స్ నుంచి తీసుకున్నారు. ఎవరైతే పేర్లు వాళ్ళు మెన్షన్ చేశారో స్టాఫ్ ఫ్యాకల్టీ పేరు వాళ్ళవి కూడా చదివాము. ఏంటంటే ఎనానిమస్ మెయిల్ కాబట్టి ఎవరైతే ఆ స్టూడెంట్ రాశారని చెప్పారో ఆ స్టూడెంట్ మరి వీళ్ళు రాయించారు, చెప్పి రాయించారు తెలీదు, బట్ ఆ స్టూడెంట్ పేరుతో కూడా నేను రాయలేదు, నా పేరుతో ఎవరో రాయించారని ఇవన్నీ రిపోర్ట్స్ ఉన్నాయి. ఎవరి మీద అయితే కంప్లైంట్ వచ్చిందో వాళ్ళు కూడా ఏంటంటే ఇవన్నీ అనానిమస్గా వచ్చింది కాబట్టి ఎవరు పేరో చెప్పట్లేదు, వాళ్ళే మేము రాయలేదని చెప్పారు కాబట్టి ఇవన్నీ బేస్లెస్ అని బేసిక్లీ కొట్టేయటం అనేది జరిగింది. ఆ రిపోర్ట్ చూసాం. అందుకని మేము ఇక్కడికి వచ్చాక స్టూడెంట్స్ని, ప్రిన్సిపల్ ఈరోజు లీవ్లో ఉన్నారు, సో స్టూడెంట్స్ని బ్యాచెస్ వైజ్గా పిలిచి అన్ని ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పిలిచి మాట్లాడితే ఏదైతే కంప్లైంట్ వచ్చింది, మాకు యాక్చువల్లీ మెయిల్లో ఒక పేరే వచ్చింది. సో అది ఎస్ నిజమే అని చెప్పారు. ముందు చెప్పకపోయినా ఇట్ టుక్ సమ్ టైం వాళ్ళని కన్విన్స్ చేసి చెప్పడానికి నిజమని చెప్పారు. ఆ తర్వాత మాకు మెయిల్లో రాని పేరు ఏదైతే ముందు ఫస్ట్ మెయిల్లో రిజిస్టర్కి వెళ్ళిందో ఆ పేరు కూడా ఈరోజు స్టూడెంట్స్ మాకు చెప్పడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకొని మా రిపోర్ట్ పంపించి యాక్షన్ తీసుకోమని చెప్తాం. ఎందుకంటే ఒకరి మీద కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ఇదే క్యాంపస్లో పనిచేస్తూ స్టూడెంట్స్కి రిలేటెడ్గా అకాడమిక్స్లో పనిచేస్తే మాత్రం స్టూడెంట్స్కి ఎవరికి కూడా నమ్మకం ఉండదు ఐసీ కమిటీస్ మీద కానివ్వండి. మనం ఒకరికి ఇబ్బంది చెప్తే మాకేం జస్టిస్ జరుగుతుంది అనే నమ్మకం కూడా ఉండదు. కాబట్టి మా రిపోర్ట్ మేము మా చెవుల ద్వారా ఏదైతే విన్నామో ఫ్యాక్ట్స్, స్టూడెంట్స్ అందరూ భయపడుతూ నిజం ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మేము రిపోర్ట్ ఇస్తాం. పైగా మేము ఇంకోటి కూడా అడిగాం, అమ్మ మీరందరూ మరి ఐసీ కమిటీ అడిగినప్పుడు మీరందరూ మాకేం జరగలేదని రాశారు కదా, ఎందుకు రాశారు అన్నాం. మేడం వాళ్ళు ఏమన్నారంటే ఇబ్బంది లేనప్పుడు, ప్రాబ్లం ఏం లేకపోతే అందరూ కలిసి ఒక పేపర్లో రాసి కలెక్టివ్గా మీ పేర్లు రాయండి, ప్రాబ్లం అయితే ఎవరికైతే ఉందో విడిగా రాయండి అని చెప్పారు. సో అందుకే మేము ఎవరూ రాయలేదు మేడం, ఎందుకంటే మళ్ళీ మమ్మల్ని టార్గెట్ చేస్తారు ఎగ్జామ్స్ కాబట్టి మేము ఎవరు కూడా రిటర్న్గా రాయలేదు. బట్ ఎస్ దిస్ ఇస్ ఇదైతే జరిగింది అనేది ఈరోజు మాకు తెలిసింది. ఎవరైతే కన్సర్న్డ్ ఫ్యాకల్టీ ఒకరిని ఆల్రెడీ పిలిచి మాట్లాడి ఇంకొకరిని పిలవాలి, వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. సో దీని మీద మేము డెఫినెట్లీ యాక్షన్ తీసుకొని, ఎందుకంటే స్టూడెంట్స్కి ఒక
భయంతో ప్రెషర్ లేకుండా చదువుకునే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. కానీ కాన్స్టెంట్గా మేము ఏం మాట్లాడితే ఏం చెప్తే మాకేం జరుగుతున్నప్పుడు మేము బయటకు వచ్చి చెప్తే మమ్మల్ని ఇలా టార్గెట్ చేస్తారనే భయంతో వాళ్ళు కాన్స్టెంట్గా ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తాం. అలాగే నిన్న కూడా మాకు ఒక కంప్లైంట్ వచ్చింది గవర్నమెంట్ ఆఫీస్ నుంచి. అంటే ఎక్కడ ఐసీసీస్ అసలు ఉండట్లేదు, ఉన్నా చెప్తున్నా కూడా న్యాయం జరగట్లేదు. లోకల్ కమిటీస్ కూడా ఎవరు కూడా సరిగ్గా వర్క్ చేయట్లేదు, ఎస్పెషలీ లైంగిక వేధింపుల మీద అనేది మాకు చాలా క్లారిటీగా తెలుస్తుంది. సో డెఫినెట్లీ నిన్న వచ్చిన కంప్లైంట్ కానీ ఈరోజు ఇక్కడికి వచ్చింది కూడా ఇవన్నీ మేము చూసాం. ఎందుకంటే చాలామంది లైంగిక వేధింపులు అంటే ముట్టుకుంటేనే కదా అనుకుంటారు. కాదు, నువ్వు హిడెన్ మీనింగ్ అంటే డబల్ మీనింగ్తో మాట్లాడినా అంటే నేను ఒక్కళ్ళే ఉన్నప్పుడు చెప్తేనే కదా అంటారు. కాదు, నువ్వు 100 మంది ఉన్నాయి, 10 మంది ఉన్నాయి, ఒక అమ్మాయిని టార్గెట్ చేసి నువ్వు డబల్ మీనింగ్తో మాట్లాడమన్నా అది కూడా సెక్షువల్ హెరాస్మెంటే. సో దట్ ఈస్ వాట్ ఇక్కడ జరిగింది. సో దాన్ని ఈరోజు మా రిపోర్ట్లో మేము చూసి పైకి పంపించి విల్ మేక్ ష్యూర్ దట్ యాక్షన్ ఇస్ టేకెన్ అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇంకా మిగతా బ్యాచెస్ ఇబ్బంది పడుతున్నారు అనేది మేము తీసుకునే యాక్షన్. మేడం, అంటే ఒక చిన్న క్లారిటీ, విద్యార్థులు ఎవరి మీద ఏ ఫ్యాకల్టీ మీద కంప్లైంట్ చేశారు, అది లైంగిక ఆరోపణలు చేశారా, ఏమి? ఇప్పుడు ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఈ ఐసీ కమిటీస్ ఇలాంటివి జరిగే అన్ని కాన్ఫిడెన్షియల్గా ఉండాలండి. లెట్ ఇట్ బి విక్టిమ్స్ పేర్లు కాన్ఫిడెన్షియల్గా ఎంత ఇంపార్టెంటో ఎంక్వైరీ అయ్యే వరకు కూడా వీ డోంట్ వాంట్ టు ఏ ఫ్యాకల్టీ ఇక్కడ ఇంటర్నల్గా అందరికీ తెలుసు, బట్ బయట చెప్పడం అనేది ఇట్స్ నాట్ రైట్ ఆన్ మై పార్ట్. లేటర్ ఇఫ్ దే వాంట్ వాళ్ళు అని చెప్తారు, అది ఇంటర్నల్గా ఫస్ట్ మా కంప్లైంట్ మా రిపోర్ట్ వెళ్ళనివ్వండి, దెన్ బేస్డ్ ఆన్ దట్ యాక్షన్. అది ఇప్పుడు ఏంటంటే మా దగ్గరికి వచ్చి మేము పిలిచినప్పుడు వచ్చి మ్యామ్ మాకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ 2-3 ఫ్యామిలీస్, క్షమించండి అంటే దట్స్ నాట్ రైట్ కదా. మరి అది చేసేటప్పుడు అయ్యే గుర్తుకు రావాలిగా, ఆ పని చేసినప్పుడు ఇవన్నీ గుర్తుకు రావాలి. కానీ తప్పు చేశాక అడిగినప్పుడు ఇవన్నీ చెప్తే అవన్నీ కూడా తప్పివు, వాళ్ళని అవన్నీ కూడా ఏం సేవ్ చేయవు. సో ఆ మెసేజ్ వీ వాంట్ టు గివ్ క్లియర్. ఎవరైతే మాకు మెయిల్ పెట్టారో మేము ఒకటే చెప్తున్నాం, స్టూడెంట్స్ మీరు పేరు చెప్పపోయినా పర్లేదు, బట్ ధైర్యంగా ముందుకొచ్చి చెప్పండి. మేము 100% అష్యూరెన్స్ ఇస్తాం దట్ యూ వాంట్ బి టార్గెటెడ్, మీకు ఎగ్జామ్స్లో ఏం ఇబ్బంది రాదు, ఆ అష్యూరెన్స్ మాత్రం నేను ఇవ్వగలను. థ్యాంక్ యూ. మాకు విమెన్ కమిషన్కి మెయిల్ వచ్చింది విత్ సమ్ నేమ్ విత్ స్టూడెంట్. మేము అసలు ఆ మెయిల్ పేరు కూడా ఎంక్వైరీ చేయదలుచుకోలేదండి, ఎందుకంటే ఇది అన్నెసెసరీ ఆ సింగిల్ అవుట్ చేయటం అవుతుంది. బట్ ఇట్స్ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ బై ఎవ్రీ వన్, అది నిజమని చెప్పింది. ఇంకా అంతకంటే నిజంగా వాళ్ళకి ఆ అమ్మాయికి నంబర్ కూడా పెట్టాం, షీ వాంట్ షీల్ కాంటాక్ట్ అస్. అది బట్ జరిగింది అయితే ఉంది కాబట్టి దాని మీద యాక్షన్ ఏం తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. అంటే ఈ కాలేజీలో విద్యార్థులు లైంగిక వేధింపులకు గురవుతున్నారు ఫ్యాకల్టీ కారణంగా, కానీ ఫిర్యాదు చేస్తే ఇక్కడ ఇంటర్నల్గా కమిటీ వేశారు, ఆ కమిటీ సరిగా పనిచేయలేదా, ఏం స్పష్టత మిస్ అవుతుంది? అంటే ఎక్కువ దేని మీద స్ట్రెస్ చేశారంటే అది అనానిమస్ మెయిల్ కాబట్టి, ఆ మెయిల్ రాసిన వాళ్ళు ముందుకు రాలేదు కాబట్టి ఇది బేస్లెస్ అని ఎవరినైతే అడిగారో ఫ్యాకల్టీని వాళ్ళు మెయిన్ పాయింట్ కూడా అదే రాశారు. సో ఇది బేస్లెస్, మీరు వదిలేసేయండి అని వీళ్ళు కూడా రిపోర్ట్ అలానే రాశారు. అలా ఎలా అవుతుంది? ఒక మెయిల్ వచ్చిందంటే దాని వెనక ఏదో రీజన్ ఉంటుంది, అవునా కాదు? సో దట్ ఈస్ వాట్, అది తెలియటానికే వచ్చాను, నాకు రావాల్సిన ఆన్సర్ నాకు వచ్చింది, అర్థమైందా? సో నా రిపోర్ట్ పంపిస్తాను. అది ఎప్పుడు ఇంటర్నల్ కమిటీస్ కరెక్ట్గా పనిచేస్తే అనే ఉండదు, బయాస్డ్గా ఉంటాయి కొన్ని అన్ఫార్చునేట్లు. అందుకే ఎక్స్టర్నల్ మెంబర్ని పెట్టాలంటారు, కానీ చాలా ఇంటర్నల్ కమిటీస్లో ఒక ఎక్స్టర్నల్ మెంబర్ అనే వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఫేర్గా అన్ని వైపుల నుంచి ఆలోచిస్తారు, కాన్ఫిడెన్షియల్గా ఉండి డీల్ చేస్తారు. ఈ ఇంటర్నల్ కమిటీస్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ గురించి అందరికీ చెప్పేస్తారు, అది తప్పు. ఒక ఫ్యాకల్టీ మీద వచ్చినప్పుడు మిగతా ఫ్యాకల్టీకి కూడా తెలియదు, ఓన్లీ ఇంటర్నల్ కమిటీకే తెలియాలి. దట్ ఈస్ హౌ ఆ కమిటీ పనిచేయాల్సింది, కానీ అలా జరగట్లేదు. క్లారిటీ వచ్చింది. ఏదండి, ప్రతి కాలేజీలోని ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి, కొన్ని బయటకు వస్తుంటాయి, కొన్ని రాకుండా ఉంటాయి. వీటి మీద అథారిటేరియన్ ఎవరు? ఇంటర్నల్ కమిటీ మీద యాక్చువల్లీ ఏంటంటే ఎక్కడైనా 10 మంది కంటే ఉంటే ఎంప్లాయీస్ ఇంటర్నల్ కమిటీ మ్యాండేటరీ. ఆ ఇంటర్నల్ కమిటీ హెడ్ ఇస్ రెస్పాన్సిబుల్. ఈ కాలేజ్ అనుకోండి, ప్రిన్సిపల్ ఆఫీస్లో అనుకోండి, ఇఫ్ సమ్మన్ ఎల్స్ అక్కడ CEO ఎవరైనా అయితే వాళ్ళు దే ఆర్ రెస్పాన్సిబుల్, దే ఆర్ ద అథారిటీ.
కానీ వాళ్ళు సరిగ్గా పనిచేయలేదంటే దెన్ దే కెన్ గో టు ద లోకల్ కమిటీ విచ్ ఇస్ అండర్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్, అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అక్కడ చేయట్లేదంటే దెన్ వీఆర్ ఆల్వేస్ దేర్. అది ఇంటర్నల్ కమిటీస్ ఫ్రాంక్గా పనిచేయాలి, కాన్షియస్గా పనిచేయాలి. వాళ్ళ పనే అది. అది జరగనప్పుడు మాలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఇవి ఇంటర్నల్గా ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకొని ఇంటర్నల్గా న్యాయం జరగాల్సినవి బయటికి రాకూడదు యాక్చువల్లీ. కానీ వీళ్ళు సరిగ్గా చేయనప్పుడు ఏంటంటే బయటకు వస్తున్నాయి. సో దట్ ఈస్ వెన్ మేము ఎంటర్ అయ్యి వీ మేక్ ష్యూర్ దట్ ఎవరైతే ఆ ఇష్యూ జరుగుతుందో అది కరెక్ట్ అయ్యేటట్టు మేము చూస్తాం. మీకు మెయిల్ ద్వారా అందిన సమాచారం నిజమని నిర్ధారణ అయిందా? ఇప్పుడు ఒక్కొక్కసారి అదే చెప్తున్నా, అనానిమస్ మెయిల్ రెండు వైపుగా వెళ్ళొచ్చు. ఒకటి నిజం చెప్పచ్చు, ఒకటి ఇదిగా చెప్పచ్చు. సో మేము అసలు ఏంటి ఇది ఎంక్వైరీ చేద్దాం, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్న ఉద్దేశంతో నిన్న మెయిల్ వచ్చినా ఈరోజే వచ్చాము. ట్రూ, నేను చెప్పాను కదా, ఆ మెయిల్ ఎవరైతే రాసారో ఒప్పుకోపోయినా బట్ ఇక్కడికి వచ్చాక మాకు నిజం తెలిసింది కదా. అది ఇక్కడ స్టాఫ్ కొంత నిర్లక్ష్యంగా ఉన్నారు. మీరు ఎంక్వైరీకి వచ్చిన ఇక్కడ స్టాఫ్ రావాలని చాలాసేపు వెయిట్ చేశారు. అంటే మేము చెప్పకుండా వచ్చాము, ఒకటి మేము ఇన్ఫామ్ చేయలేదు వస్తున్నట్టు. టైంకి రావాలి కాలేజ్ స్టాఫ్, టైంకి రావాల్సి ఉంటుంది. అంటే అడ్మిన్ స్టాఫ్ 10:30కి అని చెప్పారు. వి డిడ్ంట్ సీ ద టైమింగ్స్. కొంచెం 10:40 రిపోర్ట్స్ వెయిట్ చేసాం, బట్ దట్స్ ఓకే. అట్లీస్ట్ మేము ఈలోపు స్టూడెంట్స్తో మాట్లాడాము కదా. ప్రిన్సిపల్ రాకపోవటం ఈజ్ అ గుడ్ థింగ్ టుడే. స్టూడెంట్స్ ఓపెన్ అప్ అయ్యారు, ఉంటే మాట్లాడే వాళ్ళు కాదేమో, అంతే కదా. ఏదైనా మంచిగా See, I don't know the timings. I googled it and checked. They're open at 9 to ఏదో 5 కాలేజ్ టైం ఉంది. 10కి వద్దాం అనుకున్నాను. 10కి whoever is in charge. ఈరోజు ప్రిన్సిపల్ లేకపోతే ఒక అకాడమిక్ స్టాఫ్ వాజ్ ఇన్ఛార్జ్. తెలిసి రాలేదా తెలియపోయినా రావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కదండి. ఇట్ డజంట్ మ్యాటర్ కదా. రిపోర్ట్స్ అన్నీ మా చేతిలో ఉన్నాయి. వాళ్ళ ఎంక్వైరీ అయిపోయింది. నౌ ఇట్ ఈస్ అప్ టు మీ. ఈరోజు చేసాం కాబట్టి రేపు ఎల్లుండిలో రిపోర్ట్ పంపించేసి మెయిన్ అష్యూరెన్సెస్ ఫర్ ద స్టూడెంట్స్ దట్ ఎగ్జామ్స్లో టార్గెట్ చేయబడరు. ఆ అష్యూరెన్స్ అనేది నేను ఇవ్వగలగాలి. అది మెయిన్ కన్సర్న్. అందుకే వెంటనే వచ్చాం. బికాజ్ నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ మొదలవుతుంది. ఆ మెయిల్లో స్పెసిఫిక్ కన్సర్న్ కూడా వాళ్ళది అదే. అందుకని చాలా కాలేజెస్లో చాలా కంపెనీలో పనిచేస్తున్న గర్ల్స్ కానీ అమ్మాయిలు కానీ ఫేస్ చేస్తున్నారు. కొంతమంది మీకు డైరెక్ట్గా వాళ్ళు మెయిల్ చేశారు, చాలామంది చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. మేము ఆల్రెడీ డిస్ట్రిక్ట్ వైజ్ రివ్యూ మీటింగ్స్ పెడుతున్నాం, ఎస్పెషలీ పాష్కి సంబంధించి, పాష్ యాక్ట్కి సంబంధించి. దాన్ని చూసాక కూడా యాక్చువల్లీ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఆర్ ఇప్పుడు మీడియాలో ఈరోజు కవర్ చేస్తున్నారు. లాస్ట్ టైం మాకు నూజివీడ్ నుంచి ఒక కంప్లైంట్ చేసింది. అబ్బాయి కాల్ చేశాడు, ఇలా జరుగుతుంది మా కాలేజీలో అని. నువ్వు ఎందుకు బాబు చేసా అంటే, మేడం మేము చూసాము మీరు వెళ్తున్నారు, ఇలాంటి ఇష్యూస్ చూస్తున్నారు కాబట్టి మేము మీకు చెప్పాము న్యాయం జరుగుతుంది. సో అలా ఇట్స్ ఆల్ మీ హెల్ప్ ద్వారా మీరు బయటికి తీసుకెళ్తారు. ఇలా చాలామంది నోటీస్ చేసి ఓకే ఇలా చేస్తారు అనేది తెలుసు, వస్తారు. మేమేంటంటే ఒక క్యూఆర్ కోడ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం స్పెసిఫికల్లీ ఓన్లీ ఫర్ ఈ పాష్ రిలేటెడ్ కంప్లైంట్స్కి ఒక క్యూఆర్ కోడ్ చేస్తాం. ఎందుకంటే ఇట్స్ ఈజియర్. నంబర్కి కాల్ చేయటం కంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి జస్ట్ మాకు దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే అంటే సింప్లిఫై చేయడానికి, కొంచెం అందరికీ యాక్సెసిబుల్గా ఉండి మనం ప్రొజెక్ట్ చేయడానికి వీఆర్ టేకింగ్ ఆ స్టెప్స్. బట్ ఇదేంటంటే ఇట్ ఈస్ ఎవ్రీవన్స్ రెస్పాన్సిబిలిటీ అండి. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీయో కమిషన్ రెస్పాన్సిబిలిటీయో కాదు. ఎవ్రీ కాలేజ్ రెస్పాన్సిబిలిటీ, ఆఫీస్ రెస్పాన్సిబిలిటీ, ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేస్తే మేము ఇన్వాల్వ్ అవసరం లేదు. అది ఎవరి జాబ్ వాళ్ళు చేస్తే విల్ బీ పర్ఫెక్ట్. ఈ కంప్లైంట్స్ తగ్గుతాయి. ఓకే, థ్యాంక్ యూ.